హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మనం క్లియర్గా చూస్తూ ఉంటే గత 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మారుమోగిపోతున్న కేసు ఏదైనా ఉందంటే లిక్కర్ కుంభకోణం కేసు. ఏంటయ్యా ఈ లిక్కర్ కుంభకోణం కేసు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే లిక్కర్ షాపులో లిక్కర్ అమ్మారో ఆ లిక్కర్కి సంబంధించినటువంటి షాపుల్లో క్యాష్ తీసుకొని లిక్కర్ అమ్మారు. ఆ తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో దాచారు. ఇది చేస్తున్నది. ఫస్ట్లో దాన్ని 1,00,000 కోట్లు అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్లతో బ్లేమ్ చేసినట్టు చేయాలనుకున్నారు. తర్వాత 25 కోట్లు అన్నారు. చివరికి ఇప్పుడు 3,000 కోట్లు అంటూ ఉన్నారు. మధ్యలో 2,500 కోట్లు కూడా అన్నారు. ఇలా కోట్లు మారుతున్నాయి. ఏదో కోట్లు వేసుకునే కోట్లు మారినట్టు వీళ్ళు చెప్పే కోట్ల లెక్కలు కూడా మారిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి అందరినీ అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందుట్లో పెద్ద పెద్ద తలకాయలు ఎంపీలు కూడా ఉన్నారు. మిథున్ రెడ్డి లాంటివి ఎంపీలు కూడా ఉన్నారు. దీనన్నింటికి కారణం ఎవరంటే విజయసాయి రెడ్డి గారు టీడీపీతో బీజేపీతో కుమ్మక్కైపోయి ఇదంతా చేయిస్తున్నారు ఆయనే అనేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు నిజంగా లిక్కర్ కుంభకోణం చేస్తే ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఎందుకంటే సిబిఐ కానీ సిట్ కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఈ కుంభకోణం జరిగింది అదిగో పులి అంటున్నారు, కానీ ఆ పులి ఎక్కడుందో చెప్పట్లా. 3,500 కోట్లు కుంభకోణం అంటున్నారు. ఆ 3,500 కోట్ల ఒక్క రూపాయి కూడా రికవరీ చేసిన దాఖలాలు లేవు. అక్కడెక్కడ 12 కోట్లు దొరికినాయి. ఆ 12 కోట్లు కిసిరెడ్డి అని చెప్తారు. ఆ 12 కోట్లని బ్యాంకులో డిపాజిట్ చేయొద్దు, దాన్ని లెక్కించాలంటే కోర్టు ఆర్డర్స్ వచ్చే లోపే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడం, డిస్పాచ్ చేయడం అంతా అయిపోయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అడిగితే ఎవరైతే సంబంధిత ఆఫీసర్ ఉన్నాడో ఆయన కోర్టులోంచి తీసుకొస్తాను ఆ సంబంధించిన డీటెయిల్స్ అని బయటికి వెళ్ళి రాని పరిస్థితి. సో ఇలా ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయకుండా దగ్గర ఒక 10 మందిని పైన అరెస్ట్ చేసింది సిట్. అయితే ఈ క్రమంలో మొన్నగా మళ్ళీ సజ్జల భార్గవ్, అదేవిధంగా సజ్జల భార్గవ్ సంబంధించిన వాళ్ళని వాళ్ళు నిందితులు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి, ఎందుకు ఇలాగా మాటికి ఒకరి పేరు చెప్పి హై డ్రామాని క్రియేట్ చేస్తున్నారు ఈ లిక్కర్ కుంభకోణంలో అంటే, గత గవర్నమెంట్ని విమర్శించడానికి వీళ్ళ దగ్గర ఒక్క పాయింట్ కూడా లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలే వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అమ్మఒడి ఆయన ఇచ్చిన పథకమే కదా, రైతు బంధు ఆయన ఇచ్చిన పథకమే కదా, పిల్లలకి గోరుముద్ద లాంటి పథకాలు ఆయన ఇచ్చినవే కదా. ఇవన్నీ గవర్నమెంట్లు చచ్చినట్టు ఫాలో అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఆయన పథకాలను మోసుకుంటూ ఆయన విమర్శించేటువంటి హక్కు ఎవ్వరికీ లేదు అనే విషయం ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. కాబట్టి ఆ విషయంలో టచ్ చేయకుండా లిక్కర్ కుంభకోణం స్పెషాలిటీ ఏంటంటే, ఢిల్లీలో కేజ్రీవాల్ పైన బీజేపీ లిక్కర్ కుంభకోణం కేసు పెట్టింది. అందుట్లో మన కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా ఉన్నారు. ఆవిడైతే జైల్లో చెప్పుకూడు తిని మరీ వచ్చారు. ఇప్పుడు అన్న వాళ్ళపైన ఏదో ఎదురుబావుట, అన్న పైన, అదేవిధంగా హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన ఏదో ఎదురుబావుట ఎగరేసి సొంత పార్టీ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు. రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి ఆవిడని తీసి కూడా పక్కన పడేశారు. అంటే అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, కవిత అరెస్ట్ అయింది, వీళ్ళిద్దరూ చెప్పుకూడు తినే వచ్చారు. అంటే లిక్కర్ కేసు అలా నడిపించారు. అదేవిధంగా మనం తెలంగాణలో కూడా ఇలాగే లిక్కర్ కేసు పెడదామని చూస్తారని కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఈ లిక్కర్ కేసు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్మోహన్ రెడ్డిని మూసేయాలంటే ఇది ఒక్కటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, మేము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు డేటా సర్వర్లో ఉంటుంది, దానికి మళ్ళీ ఏ పేమెంట్ కస్టమర్ చేస్తున్నారన్న విషయం మాకెందుకు, మేమేమన్నా ఇప్పుడున్న గవర్నమెంట్ లాగా బెల్ట్ షాపులు గల్లీకి తీసుకెళ్ళి పెట్టి దానిపైన సిల్లీగా రూపాయి కలెక్ట్ చేసుకొని బెచ్చగళ్ళలాగా అడుగుతున్నామా ఏంటి? మా గవర్నమెంటే మందు షాపులు నడిపింది, వచ్చిన ఆదాయం గవర్నమెంట్కే వచ్చింది. దగ్గర 1,15,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్లో 75,000 కోట్లు మాత్రమే వస్తుంది. ఆ వ్యత్యాసాన్ని మీరు గమనించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. ఈ క్రమంలోనే నిన్న సజ్జల భార్గవ్ రెడ్డిని సెంటర్ చేస్తూ కథనాలు రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట గారు స్పందించి వీడియో చేపెట్టడం జరిగింది. దయచేసి ఆ వీడియో ఒకసారి చూడండి. వీళ్ళు ప్రతిరోజు కట్టుకథలు అల్లటం. ఆంధ్రజ్యోతి ఒక కట్టుకథ అల్లింది, ఈనాడు ఒక కట్టుకథ అల్లుతారు,
వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ అనుకొని ఇంకో రోజు రెండింటికి లింక్ పెడుతూ ఇంకో కట్టు కథ, ఇలా కట్టు కథలు అల్లి అల్లి వీళ్ళు ఎట్లా అడ్డంగా దొరికిపోతారంటే ఈ రోజు రాసినటువంటి వార్తలోనే దొరికిపోయారు, మొన్న ఒకరోజు దొరికిపోయారు. అట్లానే మొన్న మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టారు. పెట్టి ఒక కంపెనీ, ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీని, ఆ కంపెనీకి డబ్బులన్నీ వెళ్ళిపోయి బ్లాక్ అమౌంట్ను వైట్ చేశారని రాశారు. తీరా చూస్తే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, అసలు ఆ కంపెనీకి బ్యాంక్ అకౌంటే లేదు, డబ్బులు ఎట్లా రూటింగ్ అవుతాయి, ఎందుకు రోజు ఇట్లాంటి కట్టు కథలు రాస్తారు, ఎన్నిసార్లు చెప్పినా మీకు సిగ్గు సరం ఉండదా అని చెప్పి ఆయన గట్టిగానే వాయించాడు వీళ్ళందరినీ. ఈ 2 దినపత్రికలతో పాటు ఏదైతే వీళ్ళకి సంబంధించి ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని. ఈ రోజు మళ్ళీ అట్లాంటి హెడ్డింగ్ ఇంకోటి పెట్టి మద్యం కుంభకోణం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి, ఈనాడు హెడ్డింగ్. ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మద్యం కుంభకోణం లెక్కర్ స్కామ్ లో వైఎస్ అనిల్ రెడ్డి పిఏ. రాత్రి ఇద్దరు కలిసి సిట్టింగ్ ఇలా 100% పక్కా. ఇది ఇద్దరు కలిసి సిట్టింగ్ వేస్తే ఒకళ్ళేమో అనిల్ రెడ్డి, ఇంకోళ్ళేమో అనిల్ రెడ్డి పిఏ, వీళ్ళేమో అనిల్ రెడ్డి అని ఆశ్చర్యార్థకం, అక్కడే అనిల్ రెడ్డి పిఏ అని క్వశ్చన్ మార్కు. రాత్రి సిట్టింగ్ వేయకపోవటం వల్ల ఇది వచ్చినటువంటి ప్రాబ్లం. దీంట్లో సిట్టింగ్ వేరు చోట వేశారు రాత్రి కలిసి, ఇలా ఇద్దరు కలిసి సిట్టింగ్ వేస్తే ఈ ప్రాబ్లం రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాపలు రాసి ఎలా దొరికిపోయారో. మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి ప్రమేయం పాత్రపై సిట్కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి, చాలా కీలక ఆధారాలు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టరీల నుంచి ప్రధాన నిధుడు రాజకేశ్వర రెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి అనిల్ రెడ్డి, గోవిందప్ప, మిథున్ రెడ్డి, సాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్ కు చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. రిమాండ్ రిపోర్ట్లోని సిట్ అంశాన్ని ప్రస్తావించింది. అవునా, ఎక్కడ తేలింది, ఎక్కడ ప్రస్తావించింది, ఏం తేలింది? మొన్న ఛార్జ్ షీట్లు 2 వేస్తే ఈ 2 ఛార్జ్ షీట్లలో 27 అంశాలు ఎన్నో వాటి మీద వివరణ అడిగింది కోర్టు. సో మీరు 12 అట్టపెట్లు 11 కోట్లు అడ్డంగా దొరికిపోయి ఏసీబీ కోర్టు నుంచి పారిపోయారు సిట్టు. సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. దొంగల ముఠానే. దొంగలాగా ఎవడన్నా పారిపోతాడా అని ఇక్కడ ఈనాడు రాశారు కదా. రాసి లోపలికి వెళ్ళి చూస్తే మళ్ళీ అంతిమంగా ఎక్కడికి చేరిందనే కోణాల్లో ఇక్కడేమో డైరెక్ట్గా వసూలు చేసి జగన్కి చేర్చేవారని చేశారు. మళ్ళీ అంతిమంగా ఎవరికి తేలిందో దర్యాప్తు చేస్తున్న సిట్టు అనిల్ రెడ్డి పిఏ దేవరాజు కీలకంగా ఎవరిని గుర్తించింది. 3 రోజుల పాటు సిట్ అధికారులు దేవరాజును విచారిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు చూపించి సిట్ అధికారుల రక్షణతో అతను నీళ్లు నమిలినట్టు సమాచారం. చెన్నైలో ఉంటూ చక్రం తిప్పుతూ అనిల్ రెడ్డి ఇసుక కుంభకోణం చేశాడని ఇష్టం ఒకటి రాసి దానికి లింకడానికి రాస్తారు కదా. ఇక్కడ చూడండి, కీలక లింకును సిట్టు సంపాదించింది. కీలక లింకును అంట. జగన్ ఆర్థిక వ్యవహారాలు చూసి అనిల్ రెడ్డి పిఏని 2 రోజులుగా అధికారులు విచారిస్తున్నాడు. నిందితులు బాలాజీది, అలానే ఈ దేవరాజు ఇద్దరు కుప్పం. అసలు సంగతి అదే, కుప్పంలో వీళ్ళు ఏమైనా ఎలక్షన్ చేస్తుంటారు పాపం దగ్గరుండి, అందుకని ఏమన్నా కక్ష సాధించేవేంది. ఇద్దరిదే కుప్పమే అంట. క్రమం తప్పకుండా ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు ఓకే గాట్ ఇట్ రిసీవ్డ్ అంటూ ఎస్ఎంఎస్లు పంపినట్టు టెక్నాలజీ సాయంతో సిట్టు గుర్తించింది. జగన్ ఆర్థిక వ్యవహారాలు చూసి అనిల్ రెడ్డి పిఏ ఎవరైతే దేవరాజన్ ఇక్కడ విచారణ సందర్భంగా చాణక్యతో ప్రతిరోజు ఫోన్ ఎందుకు మాట్లాడామని ప్రశ్నించి అత్యంత కీలక సమాచారాన్ని దేవరాజన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక్కడేమో 2 రోజులు, ఆంధ్రజ్యోతిలోనేమో 2 రోజులు విచారణ, ఈనాడులోనేమో 3 రోజులు విచారణ. మరి అసలు ఎంతకి ఎన్ని రోజులు విచారణ చేశారు, ఏం జరిగింది, ఎక్కడ దీనికి సంబంధించి ఏంటంటే వీళ్ళు రాసే కట్టు కథలు తప్ప సిట్ ఎక్కడ మాట్లాడింది లేదు. రెండోది, రోజుకొకరి పేరు రాసేసి వాళ్ళకి ఎవరి మీద బుద్ధి పుడితే వాళ్ళ మీద పెట్టేయాలి. పెట్టేత వాళ్ళే కట్టుకథలు రాసేసి ఆ కట్టుకథల్లోనే అడ్డంగా దొరికిపోతున్నారు అనేది ప్రతిరోజు మనకు తెలుస్తా ఉన్నా కూడా మళ్ళీ ఇంకో కట్టుకథ రాసి అలానే దొరికిపోవటం వాళ్ళకి అలవాటు. చూశారు కదా, కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడింది 100% వాస్తవం. కట్టుకథలు అల్లటంలో మన ఎల్లో మీడియా నెంబర్ 1. గత 16 నెలలుగా ఇలా కట్టుకథలతో నడిపిస్తుంది. ఒకసారేమో బంగారం కొన్నారంటారు, ఒకసారేమో దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారంటారు, ఒకసారేమో డబ్బులు కట్టలు దొరికినాయి అంటారు, ఒకసారేమో రియల్ ఎస్టేట్లో బిజినెస్లో పెట్టారంటారు, ఒకసారేమో వేరే కంట్రీ తరలించారంటారు, ఒకసారేమో దుబాయ్లో ఎక్కడ దాచారో తెలియదు అంటారు, ఒకసారేమో తాడేపల్లి ప్యాలెస్లోనే ఉందని చెప్తారు. ఇలా ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా దానిపైన
వార్తలు గుప్పిస్తూనే ఉన్నారు కానీ వాస్తవాలు మాత్రం బయటికి వచ్చే సీన్ లేదు. ఎందుకంటే అక్కడ కుంభకోణం జరిగిన దాఖలాలు ఎక్కడా కూడా కనిపించట్లేదు కాబట్టి. ఓవరాల్‌గా మీ అందరికి ఒకటే, అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టానుసారం కేసులు పెట్టి నడిపిస్తే కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి పైన సేమ్ లిక్కర్ కేసు ఉంది. ఆ కేసు అలాగే మూలన పడి ఉంది. ఆ కేసు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ జడ్జిలు, లాయర్లు వీళ్ళంతా ఏం చేయాలి? ముందు 2014 నుంచి 19 మధ్యలో ఏదైతే కూటమి ప్రభుత్వం చేసినటువంటి దారుణమైనటువంటి లిక్కర్ బిజినెస్‌లో దగ్గర దగ్గర 6,000 కోట్ల నుంచి 8,000 కోట్లు మాయం చేశారంటూ చంద్రబాబు నాయుడు గారి పైన కేసుంది. ఆ కేసును పక్కన పెట్టేసి ఏదో రీసెంట్‌గా వచ్చినట్టు సిట్ అధికారులంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడుతూ ఉంది 3,500 కోట్లని మళ్ళీ ఈ కేసు మీద పడతాం అనేది చాలా చాలా హాస్యాస్పదంగా, కామెడీగా అనిపించట్లే మీ అందరికి? ఫస్ట్ విచారించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే ఆయన మీద కూడా లిక్కర్ కేసు ఉంది కాబట్టి. కానీ అది వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు పడుతున్నారంటే అధికారం, ఏదన్నా మాట్లాడొచ్చు. 1,00,000 కోట్లు అన్నట్టుగా 14,00,000 కోట్లు అప్పు చేసాడనుక ఇలా సొల్లు కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు అనేది వీళ్ళు అనుకుంటున్నారన్నమాట. కానీ సోషల్ మీడియా అలా లేదు. ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలిసేలాగా చెప్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.